హాయ్ ఫ్రెండ్స్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారులు జిల్లాల వారీగా అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా తాజా సమాచారాన్ని కూడా మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా ఈ రోజు మనకు ఒక జిల్లా నుంచి భారీగా అంగన్వాడీ కార్యకర్త, సహాయకుల పోస్టులు భర్తీ చేస్తూ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. గ్రామాల వారీగా ఖాళీలు, రిజర్వేషన్ వివరాలు, అలాగే ఈ అంగన్వాడీ పోస్టులకు అర్హతలు ఏమిటి, దరఖాస్తు ఫారం ఎక్కడ దొరుకుతుంది, ఈ దరఖాస్తు ఫారం పూరించి ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చేటప్పుడు దీనికి జత చేయవలసిన పత్రాలు ఏంటి తదితర పూర్తి సమాచారంతో కూడిన వివరాలను నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. మీ జిల్లా సమాచారం వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఈ సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ పల్నాడు జిల్లాకు సంబంధించి వివిధ మండలాల్లో భారీగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, హెల్పర్ పోస్టులు భర్తీకై ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారులు ఈ మేరకు దరఖాస్తులను కోరుతూ ఉన్నారండి. దానికి సంబంధించి మండలాల వారీగా ఖాళీలు, రిజర్వేషన్ వివరాలు, పూర్తి సమాచారాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇది పల్నాడు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఈ పల్నాడు జిల్లాలో వివిధ మండలాల్లో ఖాళీ వివరాలు, అర్హతలు, కావలసిన పత్రాలు తదితర పూర్తి సమాచారాన్ని అధికారులు అయితే తెలియజేస్తుండగా వాటి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైందండి. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రాజెక్టు కార్యాలయ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసేందుకు అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఉద్యోగ విరమణ పొందడం, ఉద్యోగం మానేయడం, పలువురు ఉద్యోగులు చనిపోవడం తదితర కారణాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయని, దీంతో ఆయా పోస్టులను భర్తీ చేయడం కోసమై నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సత్తెనపల్లిలోని ఐసిడిఎస్ కార్యాలయ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇందుకు గాను సత్తెనపల్లి ఐసిడిఎస్ కార్యాలయంలో దరఖాస్తులను అందుబాటులో ఉంచామని, ఈ వివరాలను గ్రామ వార్డు సచివాలయతో పాటుగా సంబంధిత అంగన్వాడీ కేంద్రాల్లో కూడా వివరాలు తెలుసుకోవచ్చని, ఈ నెల 18వ తేదీ లోపు దరఖాస్తులు తీసుకుని కార్యాలయంలో అందజేయాలంటూ కోరుతున్నారండి. అంటే ఏదైనా గ్రామంలో ఖాళీ ఏర్పడితే ఆ గ్రామంలోని అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తున్నట్టు ఆ అంగన్వాడీ కేంద్రంలో కూడా నోటీసులు అయితే అంటిస్తారు. ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి, అర్హతలు ఏమిటి, కావాల్సిన పత్రాలు ఏంటి, దరఖాస్తు ఫారం ఎక్కడ దొరుకుతుంది, ఈ వివరాలతో కూడిన నోటీసును అయితే ఆ అంగన్వాడీ కేంద్రం తలుపుకైతే అంటిస్తారనమాట. ఆ వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో అడిగితే కూడా అక్కడ సిబ్బంది చెప్తారు అని మనకు అధికారులు అయితే చెప్తున్నారండి. ఈ కేంద్రాల్లో ఖాళీలు ఉన్నాయి. రాజుపాలెం మండలం, మొక్కపాడు, నకరికల్లు మండలాల్లో చాగల్లులో అంగన్వాడీ కార్యకర్త పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆయా పోస్టులకు సంబంధించి ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెం 1, మాదాల బీసీ 1, రుద్రవరం ఓసీ, మాదాల ఎస్టీ, రాజుపాలెం మండలం రాజుపాలెం 1 మొక్కపాడు ఓసీకి, పెదనెమ్మడిపురి ఎస్టీకి, ఇనిమెట్ల బీసీకి, నకరికల్ల మండలం దేవవరం ఓసీ 1కి ఓసీ కేటాయించారండి. చల్లగుండ్ల ఓసీకి, కుంట్లకుంట 1, గుండ్లపల్లి 5, కుంకలగుంట 1, సత్తెనపల్లి మండలం నందిగామ ఎస్సీకి కేటాయించినట్టు చెప్తున్నారు. ఎండి గర్నెపూడి గుండూరు ఫణిదం బీసీకి, లక్కరాజుగార్లపాడు ఎస్సీకి, వెన్నాదేవి ఓసీకి అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలు ఉన్నాయని, ఈ రిజర్వేషన్ కలిగిన వారైతే దరఖాస్తు చేసుకోవాలి అంటూ మనకు దరఖాస్తుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే అధికారులు తెలియజేస్తున్నారు. అవి ఏంటంటే, అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తుతో పాటుగా ధృవీకరణ పత్రాలను, జిరాక్స్ పేపర్లు జత చేయాలని, గెజిటెడ్ అధికారితో తప్పనిసరిగా అటెస్ట్ చేయించి దరఖాస్తుకు పుట్టిన తేదీ, వయసు ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, విద్యా అర్హత పత్రం, అలాగే నివాస స్థల ధృవీకరణ పత్రం, అదనపు అర్హతలు అంటే ఎవరైనా వితంతువుల, దివ్యాంగుల, లేకపోతే అనాథల, ఇటువంటి వారైతే వాటికి సంబంధించిన పత్రాలను కూడా దరఖాస్తు వారానికి జిరాక్స్ పేపర్ అటాచ్ చేయమని అధికారులు చెప్తున్నారండి. పూర్వానుభవం ఉంటే ఆ ధ్రువపత్రం, వితంతు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం,
అనాథలైతే అనాథ ధృవీకరణ పత్రం, వికలాంగులైతే వికలాంగ శాతం ధృవీకరించిన సదరం సర్టిఫికేట్, వితంతు అయితే 18 సంవత్సరంలో లోపు పిల్లలు ఉన్న ఎడల పిల్లల వయస్సు ధృవీకరణ పత్రాలు ఈ అప్లికేషన్ ఫారానికి జత చేయాలని అధికారులు అయితే చెప్తున్నారండి. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఈ విద్యార్హతలు అయితే ఉండాలి. ఆ వివరాలు కూడా మనకు అధికారులు తెలియజేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్త ఆయా పోస్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 2024 జూన్ 1 నాటికి 21 సంవత్సరాలు నిండి 35 ఏళ్ల లోపు వారై ఉండాలి. తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి. స్థానికంగా నివాసితులై ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కేటాయించిన పోస్టులలో 21 ఏళ్లు నిండిన వారు లేకపోతే అందులో 18 సంవత్సరాలు నిండిన వారిని పరిగణలోకి తీసుకుంటారు అని ఇక్కడ మనకు అధికారులు చెప్తున్నారండి. ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి కేటాయించినటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో ఒకవేళ 21 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన వారు లేని ఎడల 18 సంవత్సరాలు పూర్తయినా దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ మనకి ఇక్కడ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారులు అయితే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తున్నారు. అలాగే ఈ పల్నాడు జిల్లాకు సంబంధించి కోసూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ వర్కర్లు ఆయా పోస్టుల ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సిడిపిఓ ఉమామహేశ్వరి గారైతే సమాచారం ఇస్తున్నారండి. అర్హత కలిగిన విద్యా పత్రాలతో ఈ నెల 18న సాయంత్రం 5 గంటల లోపు తాళ్ళూరు కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సిడిపిఓ గారైతే తెలియజేస్తున్నారు. అలాగే ఇదే పల్నాడు జిల్లాకు సంబంధించి రెంటచింతల మండలంలోని వివిధ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 6 సహాయకురాల పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సిడిపిఓ బి సరళ గారు, సూపర్వైజర్ వై శ్రీదేవి గారు సమాచారం ఇస్తున్నారండి. అభ్యర్థులు దరఖాస్తులను డిసెంబర్ 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మాచర్ల ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలన్నారు. అలాగే గురజాల మండలానికి సంబంధించి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ నోటిఫికేషన్ ని విడుదల చేసినట్టు గురజాల ప్రాజెక్టు పరిధిలో గురజాల మండలం ఇందిరా కాలనీలోని సెంటర్ కు అంగన్వాడీ కార్యకర్త, దాచేపల్లి మండలంలోని ముత్యాలంపాడు, రామాపురం గ్రామాల్లోని కేంద్రాల్లో ఆయాలు, గురజాల మండలంలోని కొత్త అంబాపురం గ్రామంలో ఆయా పోస్టులు ఖాళీలకు భర్తీ చేయడం జరుగుతుందని సిడిపిఓ షేక్ రుక్సానా సుల్తానా బేగం గారైతే సమాచారం ఇస్తున్నారండి. అర్హత కలిగిన అభ్యర్థులు గురజాలలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సంప్రదించాలంటూ సమాచారం అయితే ఇస్తున్నారు. అలాగే పల్నాడు జిల్లాకు సంబంధించి నాదెండ్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టులను భర్తీ చేయనున్నట్టు సిడిపిఓ శాంతికుమార్ గారైతే చెప్తున్నారండి. ఈ డిసెంబర్ 4వ తేదీన నోటిఫికేషన్ విడుదలైనందున 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. మండల పరిధిలో అంగన్వాడీ కార్యకర్త 1, సహాయకులు 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 10వ తరగతి పాస్ అయి 21 సంవత్సరాలు నిండిన వారు అర్హులన్నారు. స్థానికంగా నివసిస్తూ వివాహితులైన మహిళలు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నాదెండ్ల ఐసిడిఎస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నారు. అలాగే ఇదే పల్నాడు జిల్లా నుంచి పెదకూరుపాడు క్రోసూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సిడిపిఓ ఉమామహేశ్వరి గారైతే తెలిపారండి. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు క్రోసూరు ప్రాజెక్టు పరిధిలోని 75 తాళ్ళూరు కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలంటూ కోరుతూ ఉన్నారు. పిడుగురాళ్ల మండలం పిడుగురాళ్ల ఐసిడిఎస్ కార్యాలయ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల సహాయకురాలు పోస్టులకు అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పిడుగురాళ్ల సిడిపిఓ గారైతే సమాచారం ఇస్తున్నారండి. పిడుగురాళ్ల పట్టణంలోని 27, 30 వార్డులు, సుద్దగుంతల ఏరియా మండలంలో చెన్నాయపాలెం, పందిటివారిపాలెం, జూలకల్లు, జానపాడు, కామేపల్లి, చిన్న అగ్రహారం, మాచవరం మండలం, మాచవరం, పిన్నెల్లిలో అంగన్వాడీ సహాయకురాలి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటికి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని పూర్తి సమాచారం కోసం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో నేరుగా సందర్శించి దరఖాస్తులు సమర్పించాలని కోరుతున్నారు. అలాగే శ్యామలాపురం సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం వారి సారథ్యంలో
ఐసిడిఎస్ ప్రాజెక్టు వారి ఆదేశాల మేరకు చావల్యాపురం, నూజెండ్ల మండలాల్లో అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్లు సిడిపిఓ ముదివర్తి అనురాధ గారు అయితే చెప్తున్నారండి. ఈ సందర్భంగా సిడిపిఓ అనురాధ గారు చెప్తూ అంగన్వాడీ పోస్టులు చేయడానికి కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలని అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నడిగడ్డ, తిమ్మాపురం, కృష్ణాపురం, వెంకుపాలెం 2, హసన్నాయుడుపాలెం, పిట్టంబండ 2, పానకాలపాలెం, శావల్యాపురం, చినకంచర్ల, కొండలరాయునిపాలెం, కొత్తనాగిరెడ్డిపల్లె, కొత్తరెడ్డిపాలెం, భూమాయపాలెం, గాంధీనగర్ తదితర గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు దరఖాస్తుల స్వీకరణ కోసం ఐసిడిఎస్ వినుకొండ కార్యాలయంలో సంప్రదించాలంటూ అధికారులు అయితే సమాచారం ఇస్తున్నారండి. అలాగే ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని శావల్యాపురం, నూజెండ్ల, వినుకొండ మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, సహాయకులు ఆయా పోస్టులు అన్నమాట ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని వినుకొండ మండలం నడిగడ్డ ఎస్సీకి, నూజెండ్ల మండలం తిమ్మాపురం జనరల్కి, శావల్యాపురం మండలం కృష్ణపురం జనరల్కి అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు, అలాగే వినుకొండ రూరల్ వెంకుపాలెం జనరల్కి, హసన్నాయుడుపాలెం జనరల్కి, పిట్టంబండ 1 బీసీ బికి, పిట్టంబండ 3 ఎస్సీకి, పానకాలపాలెం జనరల్కి, శావల్యాపురం మండలం చినకంచర్ల జనరల్కి, శావల్యాపురం ఎస్టీకి, నూజెండ్ల మండలం పువ్వాడ ఎస్సీకి, కొండలరాయుడుపాలెం ఎస్సీకి, కొత్తనాగిరెడ్డిపల్లి జనరల్కి, కొత్తరెడ్డిపాలెం జనరల్కి, భూమాయపాలెం జనరల్కి, గాంధీనగర్ జనరల్కి అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హత పత్రాలు, కుల నివాస ధృవీకరణ పత్రాలు తదితర సంబంధిత పత్రాలను జత చేసి ఈ డిసెంబర్ 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలన్నారు. పూర్తి సమాచారానికి ఈ మొబైల్ నెంబర్ సంప్రదించండి అంటూ కూడా వినుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు అయితే మనకు తాజాగా సమాచారం అయితే ఇస్తున్నారండి. ఎవరైతే పల్నాడు జిల్లాకు సంబంధించి వివిధ మండలాల్లోని ఈ అంగన్వాడీ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేస్తున్నాం, నోటిఫికేషన్ విడుదలైంది అంటూ అధికారులు సమాచారం ఇస్తున్న నేపథ్యంలో మీ ఎంఆర్ఓ ఆఫీసును సందర్శించిన అక్కడ నోటీస్ బోర్డులో ఈ వివరాలు ఉంటాయి, లేదా మీ యొక్క ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని సంప్రదించిన వివరాలు ఉంటాయి. మీ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం లేదా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి చూసినా అక్కడ కూడా ఈ సమాచారం అయితే ఉంటుందండి. మీ గ్రామంలో ఖాళీ ఉండి మీకు రిజర్వేషన్ అయితే అనుకూలంగా ఉండి మీరు 10వ తరగతి చదివి స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలైతే మీరు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోండి. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏ జిల్లా నుంచి అంగన్వాడీ పోస్టులు భర్తీ చేసినా ఆ సమాచారాన్ని మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.